కొండ ప్రాంతంలో నివసిస్తున్న వారికి 150 గజాల్లోపు ఇళ్ల పట్టాలకు ప్రభుత్వం ఉచితంగా క్రమబద్ధీకరణ చేయనున్నట్లు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చెప్పారు. శుక్రవారం 45వ డివిజన్ సచివాలయం వద్ద జరిగిన ప్రజా దర్బార్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మార్గదర్శకంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. నగరంలోని కొండ ప్రాంతంలో నివసించేవారు 150 గజాల్లోపు స్థలాల్లో ఇల్లు ఉన్న సుమారు 30,000 మందికి జీవో నెంబర్ 30 ద్వారా క్రమబద్ధీకరణ చేసి పట్టాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. నగరంలో ప్రధానంగా ఉన్న డ్రైనేజీ, తాగునీరు, కొండ ప్రాంతాల్లో మెట్లు, రైలింగ్ వంటి సమస్యలను రాబోయే 2 ఏళ్లు పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నూతన పెన్షన్ ఇళ్ల మంజూరుపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్ఈవైసీ కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్, 45వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు పేరం సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి షేక్ సుబాని, క్లస్టర్ ఇన్ఛార్జి సుబ్బారెడ్డి, నగరాల కార్పొరేషన్ డైరెక్టర్ బెవర సాయి సుధాకర్, బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు గౌరీరెడ్డి, చంద్రశేఖర్, దయాసాగర్, వంశీ, మనోహర్, అప్పారావు, అనిల్, ఖమ్మంపాటి మధు, దేవ్, సుదర్శిని, శాంతి, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గారు, డుండి రాకేష్ గారు, ఆశా గారు, ఇక రాజు గారు, అందరూ కూడా, శ్రీనివాస్, నాగేశ్వరరావు, అందరూ కూడా రావటం, కృష్ణ గారు అందరూ రావటం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ డివిజన్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆదేశాల మేరకు ఇక్కడ మనం ఈ సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఒకటే, మీకు ఏ సమస్యలు ఉన్నా మేము కూడా అతి త్వరలో ఒక యాప్ కూడా డివిజన్ ప్రధాన కార్యదర్శికి, అధ్యక్షుల వారికి ఇవ్వబోతున్నాం. ఏ సమస్య ఉన్నా అధికారులు వెంటనే స్పందించే విధంగా తెలుగుదేశం పార్టీ డివిజన్ నాయకత్వం మీ ముందుకు వస్తుంది. ఏ సమస్యలైనా తీసుకురండి. దీంట్లో 2-3 సమస్యలకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన సమస్యలు ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా పెన్షన్లు అయితే నోట్ చేసుకుంటాం. అతి త్వరలో 2-3 నెలల్లో దానికి పరిష్కారం అవుద్ది. ఇక ఇది రికార్డ్ చేయించుకుని రికార్డ్ చేయించుకోండి. శివాని అఖిగాడు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఏంటి ప్రాబ్లం? పెన్షన్ వచ్చేవరకు వెళ్ళండి. ఇప్పుడు ఏం కావాలి? పెన్షన్ అంత ముందు ఇది లేదా? ఇది ఒక 2-3 నెలల్లో డెసిషన్ తీసుకుంటారు. కాకపోతే నోట్ చేపిస్తున్నారు. పెన్షన్ ఎవరో చూసారు? కూర్చుంటే సరిపోతుంది. హైట్ చెప్పండి, కన్ఫ్యూజ్ అవుతున్నా సార్. అవును చెప్పు. బండి
కెమెరా లేకపోతే డౌన్ అన్నీ వచ్చిందిగా అయిపోయావు నా ప్రోగ్రామ్ వచ్చేసింది. ఓకేనా? గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఆదేశాలతో ప్రతి వారం జరిగే గ్రీవియన్స్ ఇవాళ ఇక్కడ జరగటం, ఇవాళ నేను కూడా కార్యక్రమానికి రావటం, ఇక్కడ అందరినీ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, పాలిట్ బ్యూరోలో ఉన్నవాళ్ళు, జాతీయ రాష్ట్ర కమిటీలో ఉన్నవారు, అంతేకాకుండా అందరూ కూడా ఇవాళ ఇక్కడ ఈ గ్రీవియన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి వారం జరిగే ఈ గ్రీవియన్స్ ప్రతి వార్డులోనూ పెట్టి అక్కడ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటా ప్రజలకున్న సమస్యలను పరిష్కరించడంలో మేము ముందుకు వెళ్తున్నాం. పశ్చిమ నియోజకవర్గంలో చాలా మంచి రెస్పాన్స్ ఉంది గ్రీవియన్స్ కి. మొన్న కూడా గ్రీవియన్స్ జరిగితే 453 అప్లికేషన్లు, లాస్ట్ వారం గ్రీవియన్స్ లో, అంత ముందు 350 అప్లికేషన్లు వస్తున్నాయి. తప్పకుండా అధికారులు వారి దగ్గరికి వెళ్లి వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా ఈ మంచి ప్రభుత్వం పాలన జరుగుతుంది. ప్రజల వద్దకు పాలన అనే విధంగా ఈ గ్రీవియన్స్ ప్రజల వద్దకే వాళ్ళ సమస్యలను తెలుసుకునే విధంగా ముందుకు జరుగుతుంది. ఇక చూస్తే సుమారు విజయవాడ నగరంలో ఉన్న సమస్యలన్నీ గత వారం ఎమ్మెల్యేలు, ఎంపీగా, కలెక్టర్ గారు, కమిషనర్ గారు అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి దృష్టికి తీసుకువెళ్ళాం. వారు చాలా సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యల పరిష్కారంలో ముఖ్యంగా ఏదైతే ఈ కొండ ప్రాంతం ప్రజలు, అంతేకాకుండా ఎక్కడైతే 150 గజాల్లో ఇళ్ల ఉన్న జీవో నెంబర్ 30ని ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళి వాళ్ళ సొంత ఇంటి కలలు నిజమయ్యే విధంగా తప్పకుండా రెగ్యులరైజ్ చేద్దామని అప్లికేషన్ కూడా పెట్టించమని వారు చెప్పడం జరిగింది. సుమారు విజయవాడ నగరంలో 30,000 అప్లికేషన్లు, అటువంటి అప్లికేషన్లు వస్తాయి. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అందరికీ కూడా రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇప్పించడానికి మేమందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తున్నాం. ఇది నిజంగా విజయవాడ నగరంలో ఎక్కడైతే కొండ ప్రాంతంలో 150 గజాలు ట్రాన్స్ఫర్, అంతేకాకుండా ఎక్కడైతే పట్టాలు పొందని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఒక చక్కటి రెగ్యులరైజేషన్ గా ఈ అవకాశం వస్తుంది. అంతేకాకుండా పెన్షన్లు, కొంతమందికి పెన్షన్లు అందట్లేదని, కొంతమందికి ఇల్లు అందటం లేదని వస్తున్నాయి. గవర్నమెంట్ కూడా అతి త్వరలో పాలసీ తీసుకోబోతుంది. ఆ పాలసీలో కూడా కొన్ని పెన్షన్లు కూడా రిలీజ్ అవుతాయి. ఈ సమస్యల్ని పరిష్కరించడంలో ఎప్పుడూ కూడా ఈ ప్రజాప్రభుత్వం ముందుంటుంది. తప్పకుండా విజయవాడ నగర వాసుల సమస్యలు, ముఖ్యంగా డ్రైనేజ్ కానీ, కొండ ప్రాంతంలో స్టెప్స్ కానీ, కొండ ప్రాంతంలో రైలింగ్ కానీ, అన్నిటికన్నా ముఖ్యంగా డ్రైనేజ్ కానీ, మంచినీరు కానీ, ఇవన్నీ పరిష్కరిస్తాం. ఈ రాబోయే 2 సంవత్సరాల్లో వీటన్నిటి సమస్యల్ని పరిష్కరిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా మేము చెప్పిన సంక్షేమ పథకాలన్నీ కూడా అమల్లోకి తీసుకొచ్చాం. ఇది ప్రజాప్రభుత్వం అందరూ, ప్రజలందరూ కూడా మెచ్చుకుంటా మంచి పండగ వాతావరణం ఉంది. తప్పకుండా మీ సమస్యలు పరిష్కరించడంలో మేమందరం కలిసికట్టుగా కృషి చేసి ఈ నగరానికి ఉన్న సమస్యలను అతి త్వరలో తీరుస్తామని తెలియజేసుకుంటూ ఇవాళ వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Like, subscribe and press the bell icon for new updates.